ఈ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాడేపల్లి వేదికగా ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఇదే ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు కుండబద్దలు కొట్టే కొన్ని విషయాలను కూడా ఈరోజు సమాజానికి బయట పెట్టడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నిజంగా ఆయన చిత్తశుద్ధి ఎలా ఉంటుందో, ఆయన మంచితనం ఎలా ఉంటుందో అనేది కూడా ఇక్కడ ఆయన వదిలిన కొన్ని మాటలను బట్టి, దాని వెనకాల ఉన్న అంశాలను బట్టి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పటికీ పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ రాజకీయ జీవితాలపైన, అలాగే గన్ కల్చర్ అంటూ జగన్ ఏదో రౌడీ అని, జగన్ ఏదో గుండా అని, జగన్ ఏదో బెదిరిస్తాడు, చంపేస్తాడు అనేటట్టుగా ప్రొజెక్షన్ ఇవ్వడంలో మొదటి నుంచి చంద్రబాబు, ఆయనకు బాజా కొట్టే మీడియా, ఎల్లో మీడియా ఇవంతా కూడా ముందు వరుసలో నిలబడి ప్రచారం చేస్తూ పోయారు. కానీ వాస్తవానికి జగన్ అంటే నిజంగా అంతటి దారుణమైన వ్యక్తి ఏం కాదు. చాలా మంచి మనిషి, చాలా విలువలతో కూడిన రాజకీయం చేస్తాడు, చాలా వ్యక్తిత్వం కలిగిన రాజకీయ మనిషి అని కూడా అనేక మంది రాజకీయ నాయకులు చెప్తూ వచ్చారు. సరే, ఇదంతా కాసేపు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని ఇటీవల చంద్రబాబు పదే పదే ప్రజల్లోకి వెళ్ళి భయభ్రాంతులకు గురి చేసేలా ఎక్కడ జగన్ అధికారంలోకి వస్తాడో అనే విధంగా మళ్ళీ చంద్రబాబు ఒక కొత్త రాజకీయాన్ని మొదలుపెట్టారు. జగన్ గొడ్డలి రాజకీయం అంటున్నారు. గొడ్డలి మళ్ళీ వస్తుంది తమ్ముళ్ళు జాగ్రత్త అంటూ ఇటీవల చంద్రబాబు ఒక వ్యాఖ్య చేశాడు ఓ సందర్భంగా. ఎవడిదిరి గన్ కల్చర్? పదే జగన్మోహన్ రెడ్డి గారిపై గన్ కల్చర్ అన్నారు. ఆ పేరులోనే, జగన్ అనే పేరులోనే గన్ ఉంది తమ్ముళ్ళు జాగ్రత్త అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఈ రెండింటిపైన కాదు, అనేక సందర్భాల్లో ఈ గొడ్డలి రాజకీయం, బాబాయిని హత్య చేశారు, ఇవన్నీ కూడా జగన్ తాజా ప్రెస్ మీట్లో గట్టిగానే మందలించడం జరిగింది. ముందుగా ఎవడిదిరా గొడ్డలి రాజకీయం, ఎవడిదిరా గన్ కల్చర్? చంద్రబాబు ఇటీవల చేస్తున్న అనేక వ్యాఖ్యలపై, తన రాజకీయ దారుణంగా తన రాజకీయ జీవితంలో తాను చేస్తున్న విధి విధానాలపై జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహం చెందారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి తాత మరణానికి గల కారణాన్ని కూడా ఇప్పుడు చెప్పుకొచ్చారు. గతంలో మా తాత రాజారెడ్డి గారు మరణించారు, నాన్న రాజశేఖర రెడ్డి గారు మరణించారు. వాస్తవానికి వీళ్ళందరి మా కుటుంబంలో మాకు జరిగిన దారుణమైన ఘట్టాలు ఇవన్నీ కూడా. అంటే మేము బాధితులము, నష్టపోయిన వాళ్ళం మేము అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా మాది గన్ కల్చరా, నిజంగా మాది గొడ్డలి రాజకీయమా? మా మనుషులు చనిపోతే సాక్షాత్తు మా తాత రాజారెడ్డి గారు చంపింది ఎవడు? ఈ ఘటన జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ కంటే ముందు రోజుల్లోనే ఇది జరిగింది, అసెంబ్లీ సమావేశాలకు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేదా? చంద్రబాబు హయాంలో ఇదంతా జరగలేదా? ఎక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఎత్తున తాను ఎదుగుతాడో అన్న భయంతో తన తాతను చంపి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక భయం కల్పించాలనే ఒక దారుణమైన గొడ్డలి రాజకీయం చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆ కేసుల్లో దోషులు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి తాతగారిని చంపిన దోషులను సాక్షాత్తు హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో దాపెట్టి రక్షించింది ఎవడు అని జగన్ ప్రశ్నించాడు. ఈసారి మా నాన్న కూడా అంతే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయంలో నాన్న చనిపోయిన ముందు 2 రోజుల ముందు అసెంబ్లీలో చంద్రబాబు ఏమన్నారు? మళ్ళీ నువ్వు అసెంబ్లీలో ఎలా అడుగు పెడతావో చూస్తాను అంటూ ఒక గట్టి వ్యాఖ్యలు చేశారు. అది ఆ మాటలు అన్న 2 రోజులకే రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్కు సంబంధించిన ప్రమాదం జరిగింది. ఇప్పటికి కూడా అనేక లొసుగులు ఉన్నాయి, అవి ఏవి కూడా బయటకు రావడం లేదని జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లోనే అన్నారు. ఈ వ్యాఖ్య ఎవరిది గొడ్డలి రాజకీయం? ఈ గొడ్డలి రాజకీయం అంటున్నారు మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారికి సంబంధించి హత్య రాజకీయం. ఆ రోజు అవినాష్ రెడ్డి కోసం, ముందు రోజు దాకా అవినాష్ రెడ్డి కోసం ఆయన చిన్ననాన్న వివేకానంద రెడ్డి గారు క్యాంపెయిన్ చేసి వస్తే దస్తగిరి నేనే చంపాను వివేకానంద రెడ్డిని అని సాక్షాత్తు ఆయన ఇంటర్వ్యూలో కూర్చొని ఎగిరెగిరి పడుతూ చెప్తే, ఆ చంపినవాడు దస్తగిరేమో ఏకంగా పోలీసుల ప్రొటెక్షన్లతో కారులో జల్సాలకు పోతుంటే, ఇక్కడ మాత్రం ఇంకా జగన్ గొడ్డలి రాజకీయం అంటూ ప్రచారం చేయడం నిజంగా ధర్మమా? చంపినవాడు నేను చంపాను అని అన్నాడు, అయినా పీకింది ఏం లేదు. అసలు అయ్యా చంద్రబాబు, అసలు ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ అని? ఎవరిదయ్యా గన్ కల్చర్? ఎవరిదయ్యా హత్య రాజకీయాలు? ఇదే చంద్రబాబు నాయుడు గారు సూటిగా, మా కుటుంబంలో ముగ్గురు, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు ముగ్గురు బలైపోయారు, మేం బాధితులం. కానీ ఆ పైనే వీళ్ళు తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు. మా తాతగారు రాజారెడ్డి గారిని చంపింది ఎవరు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. టీడీపీ వాళ్ళు కాదా? ఈ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా జరిగింది. 1999 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా తాతగారిని రాజారెడ్డి గారిని చంపారు. కేవలం నాన్నగారిని రాజశేఖర రెడ్డి గారిని పులివెందులకి కట్టడి చేయాలి అన్న ఒక్క రాజకీయ కోణంతో ఆ కేసులో దోషులను హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెట్టి అధికార దుర్వినియోగం చేసి వాళ్ళని రక్షించినారు, జైలుకు కూడా పంపకుండా. మరి ఇది ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ చంద్రబాబు గారు అని అడుగుతాను. మా నాన్నగారి విషయంలోనూ అంతే. మా నాన్నగారు చనిపోక మునుపు 2-3 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో ఆ అసెంబ్లీ సమావేశాలు క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి మీరు కూడా. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్న
అన్న ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు హెలికాప్టర్ యాక్సిడెంట్. ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి నివృత్తి కాని అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నాం. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. వైసీపీ పార్టీ కోసం అవినాష్ రెడ్డి కోసం తాను క్యాంపెయిన్ చేస్తా ఉన్నాడు. యమ్మన్మడుకు పోయి క్యాంపెయిన్ చేసి వచ్చినాడు. పైగా తానే వివేకం చిన్నానని హత్య చేశానంటూ సాక్షాత్తు టీవీలో విచ్చలవిడిగా మాట్లాడిన ఈ దస్తగిరి అనే వ్యక్తి, చంపిన వ్యక్తి, జైల్లో ఉండాల్సిన వ్యక్తి దర్జాగా కారులో తిరుగుతా ఉన్నాడు ఈరోజు. అంతేకాదు పైగా చంద్రబాబు లాయరు సిద్ధార్థ లూత్రా, దస్తగిరి లాయర్ కూడా సిద్ధార్థ లూత్రా. మరి ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నా. ఇక గన్ కల్చర్ గురించి మాట్లాడారు జగన్. చంద్రబాబు గారి బావమరిది నందమూరి బాలకృష్ణ గన్ పట్టుకొని 2 సార్లు ఇద్దరిని లేపేశాడు. గన్తో టపా టపా అని కాల్చి పాడేశాడు. అలా కాల్చి పాడేస్తే ఇద్దరు చనిపోయారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన కొద్ది రోజుల్లోనే ఆ సాక్షులు, ఇంట్లో ఉన్న సాక్షులను ఏకంగా వాచ్మెన్ ఈ గన్ను పట్టుకొని చంపుతున్నప్పుడు చూసిన వ్యక్తి వాచ్మెన్. ఆ వాచ్మెన్ కూడా బండరాయితో కొట్టి చంపిండు. ఈ ఇన్సిడెంట్ జరిగిన కొద్ది రోజులకే బండరాయితో వాచ్మెన్ మరణం ఎలా జరిగింది? గొడ్డలి రాజకీయం, గన్ కల్చర్ ఎవరికి ఉంది? చరిత్ర ఏం చెబుతోంది? ఆ తర్వాత సాక్షులను కూడా చంపింది మీరు కాదా? సాక్షాత్తు ఎన్టీఆర్ కుమారుడైన హరికృష్ణ గారు మరణం యాక్సిడెంట్లో మరణిస్తే కేటీఆర్తో రాజకీయాలు పొత్తులు మాట్లాడుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా? సాక్షాత్తు కేటీఆర్ ఈ విషయాన్ని బయట పెట్టలేదా? ఇవన్నీ విడిచిపెట్టిన నువ్వు మనిషివా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగానే మందలించారు. చంద్రబాబు గారి బావమరిది వియ్యంకుడు బాలకృష్ణ టపా టపాని గన్ను పట్టుకొని కాల్చబడేలేదని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు గారి వియ్యంకుడు. ఎవరిదయ్యా గన్ కల్చర్ అని అడుగుతా ఉన్నా. ఆ తర్వాత సాక్షులు ఉండకూడదని చెప్పి ఆ ఇంట్లో ఉన్న వాచ్మెన్ ను బండరాయితో మోది చంపారు. ఇంకొక ఇన్సిడెంట్, పాపం ఎన్టీఆర్ గారి అబ్బాయి హరికృష్ణ గారు యాక్సిడెంట్ లో ఆయన చనిపోతే పరామర్శ కోసం అని చెప్పి పోయి చంద్రబాబు నాయుడు గారు కేటీఆర్ తో పొత్తులపై చంద్రబాబు మాట్లాడారు శవాన్ని పెట్టుకుని. మరి ఎవరిదయ్యా శవ రాజకీయాలని అడుగుతా ఉన్నా. అంతేకాదు సొంత కూతుర్నిచ్చి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సొంత మామ, తండ్రితో సమానమైన ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని, ఆయన పార్టీని, ఆయన గుర్తును లాక్కుని ఆయన చనిపోయేట్టుగా చేసింది ఎవరయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఎవరివయ్యా కుట్ర రాజకీయాలు అని అడుగుతా ఉన్నా. మరో ఇన్సిడెంట్, వంగవీటి మోహన్ రంగారావు గారు ఒక టైగర్, ఆయన ఎలా చనిపోయారు? పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని విజయవాడలో నిరాహార దీక్ష చేస్తా ఉంటే అర్ధరాత్రి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, అర్ధరాత్రి నరికి చంపారు. ఈ ఘటనలో వేళ్ళన్నీ కూడా చంద్రబాబు గారి వైపే చూపిస్తాయి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని వాస్తవాలు తెలిసినప్పటికీ, ఎవరి ఏంటి, ఎవరి వెనకాల ఏం జరిగింది అనేది అన్ని క్లియర్గా డాటా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవి చెప్పలేదు, బయటికి మాట్లాడలేదు. ఆయన అనవసరంగా ఎందుకు లేదు. అది బాలకృష్ణ గారి గురించి కావచ్చు, చంద్రబాబు గన్ కల్చర్ గురించి కావచ్చు, చంద్రబాబు గారి బండరాయితో కొట్టి చంపించారు, చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే ఇవన్నీ జరగలేదు. ఇవన్నీ కూడా రాజకీయాలు చేసింది చంద్రబాబు. కానీ ఇప్పుడు ఈ పొద్దు మాత్రం రాజకీయాల్లో అత్యంత గొప్ప మనిషిని అన్నట్టుగా తానే గొప్పగా మాట్లాడుతూ పోతున్నారు. ఇవన్నీ కూడా దొంగతనానికి కేర్ ఆఫ్ అడ్రస్ కాదా? ఈరోజు అధికారం వచ్చింది, పవన్ కళ్యాణ్ పావుగా వాడుకుంటూ డిప్యూటీ సీఎం హోదాలో తనను కూర్చోబెట్టి రాజకీయం చేస్తూ, ఇష్టం ఉన్నట్టు రాజకీయాలు చేస్తూ, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ చెప్తూ పోతున్న మీరు నిజంగా రాజకీయ విలువలతో కూడిన మనుషులా? ఎవరిది గొడ్డలి రాజకీయం, ఎవరిది గన్ కల్చర్ చెప్పు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. టాపిక్ డైవర్ట్ చేయడం, ఆగ్రహం చెందడం, అక్కడ రిపోర్టర్లను కూడా ప్రశ్నిస్తే వాళ్ళపై కూడా అరవడం తప్ప ఏమైనా మంచి పనులు చేస్తున్నావా? అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ ఇవన్నిటికీ పర్మనెంట్ పేరిట మళ్ళీ కొత్త కొత్త నిర్మాణాలు కడుతున్నావు. 1200 కోట్లతో అసెంబ్లీ అట. మళ్ళీ ఇవే నిర్మాణాలు, ఇవే కొత్త టెండర్లను పిలిచి పాత వాళ్ళకే టెండర్లను కట్టబెట్టడం ధర్మమైన పని. ఈ హైకోర్టు, ఈ అసెంబ్లీ భవనాల డిజైన్లకే 400 కోట్లు ఖర్చు చేస్తున్నారట. కొత్త కొత్త బిల్డింగ్లకు అయ్యే ఖర్చు 10,550 కోట్లు. ప్రస్తుతం చదరపు అడుగు 20,000 అట. 20,000 ఏంటి, ఇంత దారుణంగా దోపిడీ ఏంటి అని జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో మొత్తం కూడా ఆధారాలతో కూడిన విధంగా ఆయన చెప్పుకొచ్చారు. ఇదే మాదిరిగా జగన్ మావిగన్ అంటే చంద్రబాబు గుండె ఆగిపోయేలా ఉందని, బహుశా చంద్రబాబు చనిపోతాడేమో ఈ మావిగన్ అంటే అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్కి చేసుకున్న దురదృష్టమని, ఏపీకి రాజధాని లేకుండా చేస్తున్నారని, చంద్రబాబు నిర్ణయాలతో భవిష్యత్తులో కూడా రాజధాని లేకుండా చేస్తున్నారని, రోడ్లు, నీరు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలకే 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంటే ఆచరణ సాధ్యం కాదని తెలిసినా ముందుకు పోతున్న విధానం ఎందుకన్నారు? స్కాముల కోసమే చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికీ అమరావతి కోసం 47,387 కోట్లు అప్పు చేశారు. ఖజానా నుంచి 9,200 కోట్లు గుంజేశారు. స్కాముల కోసం రాష్ట్ర ప్రజలు వెన్నుపోటు విరుస్తున్నారు. ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ పెరిగిపోతుంది. రాజధాని ఉండాలనే మావిగన్ ప్రతిపాదించాం. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మావిగన్ ప్రత్యామ్నాయంగా చూపించాం.
అమరావతి అయితే జీరో అని మొదలు పెట్టాలి, అదే మావిగన్ అయితే అన్నీ ఉన్నాయి, ప్రజలు కూడా మావిగన్కు మద్దతున్నారు, అది తట్టుకోలేక చంద్రబాబు ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు, తాను మాట్లాడింది కాకుండా మంత్రులతో బూతులు తిట్టిస్తున్నారు, ఏపీ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు, ఇచ్చిన హామీలు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు, ప్రజల బాగోగులు గాలికి వదిలేశారు, రాష్ట్రాన్ని జంగిల్ రాజుగా మార్చేశారు, ఎవరైనా ప్రశ్నిస్తే కేసులతో అణగదొక్కుతున్నారు, 2 ఏళ్లలో ఏం మంచి చేశాడో చంద్రబాబు చెప్పగలుగుతాడా అని ప్రశ్నించారు జగన్. ఈ 2 ఏళ్లలో చంద్రబాబు ప్రోగ్రెస్ ఒక్కటే, చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ తప్ప ఏమీ చేయలేదు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి దోపిడీ జరుగుతుందని, చంద్రబాబు మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేస్తున్నారని, తప్పులను ప్రశ్నిస్తే మాత్రం ఆయనకు బీపీ పెరిగిపోయి ఆ ఎవడైతే ఏం మాట్లాడుతుండో ఆ మాట్లాడినోని తీసుకుపోయి లోపడేసడం తప్ప మరొకటి లేదు. రాజకీయం మొత్తం కూడా అట్టడుగుపోయే పరిస్థితికి వచ్చిందని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అనేక అంశాలు నిజంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. ఈ వీడియోని వస్తే లైక్ కొట్టి షేర్ చేయండి.